కొమరంభీం జిల్లాలో మంత్రి సీతక్క, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులు పర్యటించారు. రెబ్బెన మండలం గోలేటిలోని అంగన్వాడీ కేంద్రం 4లో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీతో పాటు చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను చేపట్టారు మంత్రులు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. బాలింతల కోసం సంప్రదాయబద్ధంగా శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించి తల్లి శిశు ఆరోగ్యం, పోషకాహారం, అంగన్వాడీ సేవల వినియోగంపై వివరించారు మంత్రి సీతక్క. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో గాలి వర్షానికి కూలిపోయిన షెడ్లు, తడిసిన ధాన్యాన్ని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మండిపడ్డారు. ఈశ్వర్ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఫరయ్యారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది లారీలతో ఇసుక అక్రమ దందా చేశారని విమర్శించారు. ఇసుక లారీలను అడ్డుకున్నారని, నేరేళ్లకు సంబంధించిన రైతులను, దళితులను విచక్షణారహితంగా కొట్టించారని ఆరోపించారు. అక్రమ ఇసుక దందా ద్వారా తాను 100 రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కేటీఆర్ దొరగారు, సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించి వారు భవిష్యత్తులో జీవితానికి పనికి రాకుండా పోలీసు వాళ్ళతోని 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీదకి ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తున్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. మరి కొప్పులీశ్వర్ అనేట ఆయన 2009, 2004 నుంచి ఇక్కడ ధర్మారం మేడాలో ఉన్నాడు, 2009 నుంచి ధర్మపురం ఉన్నాడు. మరి ఈ రోజు ఒకటే మాట సూటిగంట ఆయన అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట 100 రూపాయలు గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల చివరి రోజు సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పుణ్యస్నానం ఆచరించారు. నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా రాజగోపురం దగ్గర మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ. గోదావరి, ప్రాణహిత, సరస్వతి ఈ 3 నదులు ఇక్కడ కలిసి ఈ సంఘం చాలా విశిష్టమైన సంఘం ఇది. దీంట్లో చిన్న పుష్కరాలు మనమందరం కూడా జరుపుకుంటున్నాం. పెద్దెత్తున ఇంత ప్రొద్దున కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ భక్తి ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా భక్తులు ఉండి వారు ప్రజలకు మేలు కావాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ గోదావరి పుష్కరాలు ఏదైతే వచ్చే సంవత్సరం జరుపుకుంటామో ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సుమారు 1000 కోట్ల రూపాయలు ఎక్కడైతే గోదావరి నది పారుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పుష్కరాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్ సిటీ మాటున సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలోని సిద్దాపూర్కు తెస్తున్న చెత్త డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దాపూర్ గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు బీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ చలో కలెక్టరేట్ పాదయాత్రకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు నడిపిస్తోందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పాలో, ఏ భూముల్లో చెత్త డంప్ యార్డులు తీసుకురావాలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దాపూర్ ప్రాంతంలో ఐటీ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సేకరించిన 350 ఎకరాల భూమిలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త డంప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్లు వివరించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మా కంపెనీలు పెట్టమని, కానీ మళ్ళీ అదే భూమిని ముందు పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని పెద్ద ఏమంటారు ఒక దందా జరుగుతున్నది.
ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఈరోజు ఒక్కటి రాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్న తీరు కనిపిస్తూ ఉంది. మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ కాదు, అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామన్నాం. మరి ఫ్యూచర్ సిటీ అన్న ముఖ్యమంత్రి గారు కోర్టుకు పోయామో మేము ఫార్మా కంపెనీలు వేస్తామని చెప్తున్నారు. ఏది నిజం? ఫ్యూచర్ సిటీ కాదు, ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలు రాకపోతే చట్ట ప్రకారం రైతులకు వెనక్కి ఇవ్వాలి. కాబట్టి మీరు చేస్తున్న తప్పు అని చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా, కేసీఆర్ గారు ఫార్మా కంపెనీలు తెస్తున్నారు అనే నెపంతో ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చేసింది కదా, మీరు ఈ భూములలో ఒక్క ఫార్మా కంపెనీ కూడా తీసుకురారా? అది ముందు మాటియండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛను సొమ్మును అందజేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము రెట్టింపు పెంచి అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీ అని చెప్పి 5 సంవత్సరాలలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు మంత్రి నిమ్మల. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే డిఎస్సీ అంటే చంద్రబాబు అని కొనియాడారు మంత్రి నిమ్మల రామానాయుడు. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలి గత ప్రభుత్వం. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు. డిఎస్సీ లేదు, మెగా డిఎస్సీ లేదు 5 సంవత్సరాలు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేశాం. ఎంతో మెరిట్తో కష్టపడి వాళ్ళు కోచింగ్ తీసుకుని అందులో ఉత్తీర్ణులై వాళ్ళు ఉద్యోగాలు సంపాదిస్తే, మరి అటువంటి మెరిట్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా అవహేళన చేసేటువంటి విధంగా మరి ఈవేళ మరి ఈ యొక్క ప్రతిపక్షం మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఈవేళ డిఎస్సీ అంటే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడుగా. డిఎస్సీ అంటే చంద్రబాబు అంటే డిఎస్సీ. తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్ అయ్యన్న తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాబోయే 3 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ముఖ్యమంత్రికి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు అయ్యన్న తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడే ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంచేత రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని కల్పించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. 3వ కోరిక ఏంటంటే, ఎక్కువ కోరకూడదు స్వామిని, 3వ కోరాను. 3వ కోరిక ఏంటంటే, నాకు 25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామర్ గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. విద్య అన్నింటికీ మూలమని, విద్య పేదరికాన్ని పోగొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబాన్ని విద్యావంతుల్ని చేయాలని ఆకాంక్షించారు. పేదవాడికి మద్యం దూరం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. భగవంతుడు ప్రతి కుటుంబాన్ని కూడా విద్యావంతులు చేయాలని, విద్య అన్నిటికీ మూల కారణం. ఎంత పేదవాడైనా విద్యావంతుడైతే ఆర్థికంగా బాగుపడతాడు, ఆ కుటుంబాలు బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా భగవంతుని నేను ప్రార్థించేది ఏమంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడో ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, పేదవాడికి మందుని దూరం చేయాల్సిందిగా నేను భగవంతుని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెగా డిఎస్సీల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు వైసీపీ నాయకులు. ఈ నిరసనలో పాల్గొన్న మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు కూటమి ప్రభుత్వం నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సకల శాఖ మంత్రి లోకేష్ తన చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు పేర్ని కిట్టు. డబ్బులిస్తే ఏ ఉద్యోగమైనా అమ్ముకోవచ్చని లోకేష్ ను చూస్తే తెలుస్తుందని ఆరోపించారు. రాత్రికి రాత్రి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పేర్ని కిట్టు. ఉద్యోగాలను తెచ్చినట్టు, లేని కంపెనీలను తెచ్చినట్టు, ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడైన లోకేష్ గారు, ఆల్ శాఖ మంత్రి గారు తనదైన శాఖలో ఈరోజు అద్భుతమైన చేతివాటం చూపించడం జరిగింది. అంటే లోకేష్ గారు తలుచుకుంటే ఏ శాఖలో అయినా పనవుతుందని తెలుసు, కానీ డిఎస్సీలు కూడా కొనుక్కోగలం, అమ్ముకోగలం అని తెలుసు. ఈ మధ్య తెలుస్తుంది. కనీసం మెరిట్ లిస్ట్ ఇది, మేము ఇట్లా ఇచ్చాం, ఈ బేసిస్ మీద ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం, రిజర్వేషన్ ఫాలో అయ్యాం, స్పోర్ట్స్ కోటా ఫాలో అయ్యాం. ఎక్కడైనా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టాడా? ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే ఐలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన లబ్ధిదారులు రాహుల్ మాలతి, సుధగాని సంధ్య, నాగేష్ కుటుంబాల ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే బీర్లయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు ఎమ్మెల్యే ఐలయ్య. ఆలేరు ఇందిరమ్మిళ్ళ విషయంలో, ఇందిరమ్మిళ్ళ పురోగతిలో ముందుండే విధంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ అధికారులు కానీ చూస్తున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సామూహికంగా గృహప్రవేశాలు చేయడం అంటే ఒక పండుగ వాతావరణం. ఇది భారతదేశంలోనే తెలంగాణ ఒక రోడ్ మోడల్గా ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మిగతా లబ్ధిదారులు కూడా అతి త్వరలోనే గృహప్రవేశం చేయాలి. రేపటి నుంచి మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యే ఇండ్లకు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ధాన్యం కొనుగోళ్లపై నిలదీస్తున్న రైతులపై కేసులు బనాయించడం, బెదిరించడం దారుణమని చెప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి జైళ్లకు పంపటం ఏంటని ప్రశ్నించారు. రైతుల పక్షాన తాను పోరాడతానని, బీఆర్ఎస్ హయాంలో రైతులకు రక్షణ ఉండేదన్నారు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. ఆయన ఒక రైతు, ఆ గ్రామ రైతు, ఆయన ధాన్యం కొనుగోలు అయినా ఆయన ఒక బాధ్యత కలిగిన మాజీ ప్యాక్స్ చైర్మన్. మిగతా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా సిపి గారిని, మాకు లారీలు వస్తలేవు, లారీలు లేవు, గన్ని సంచులు లేవు, డ్రైవర్లు ఏమో బస్తాకు 10 రూపాయలు ఇస్తేనే ధాన్యం జోక్తామని అంటున్నారు. ఇలాంటి వాళ్ళకు జరుగుతున్న నష్టం మరి ఒక్కొక్క క్వింటాల్ మీద 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. మాకు రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ గ్రామ రైతాంగం పక్షాన గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాడు. ఆయన ధాన్యం అప్పటికే 2 రోజుల ముందు, 1 రోజు ముందు కొనుగోలు జరిగింది. ఇవాళటి వరకు ఇప్పుడు కూడా మీరు అందరూ వస్తా అంటే నేను తీసుకుపోతా. ఇప్పటికీ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో వీళ్ళందరి మీద వీళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు, పగబట్టిండు ఎమ్మెల్యే. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం చెరుకూరు రోడ్డు నిర్మాణంలో నాయకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఎం నేతలు దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ధర్మవరం చెరుకూరు రహదారికి మరమ్మతులు చేపట్టకుండా అటవీ శాఖ అడ్డంకుల సాగుతో పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవటం లేదని ఫైర్ అయ్యారు సిపిఎం నేతలు. ఇసుక లారీల కారణంగా ధ్వంసమైన రహదారి నిర్మించడానికి అటవీ శాఖ అధికారులు అనేక సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. చెరుకూరు ధర్మవరం రహదారికి
నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు లేని కారణంగా చూపించి రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఉపయోగపడే రహదారి విషయంలో ఎలా అడ్డు వస్తున్నాయో తెలియటం లేదన్నారు. రహదారి నిర్మాణానికి చిన్న చెట్లు తప్ప పెద్ద పెద్ద వృక్షాలు పోవని స్పష్టం చేశారు. సిపిఎం నేతల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిపిఎం నేతలు. కడప నగరంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అక్కాయపల్లిలోని ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా దాడి చేసి బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 7 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ తో పాటు విలువైన మద్యం బాటిళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఒక క్రికెట్ బుకీని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి నరేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి అతని పేరు. అతని దగ్గర నుంచి 11 లిక్కర్ బాటిల్స్, వాటిలో ఫారిన్ మేడ్ వచ్చేసి 6 లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిల్లు, తర్వాత 7 లక్షల క్యాష్, తర్వాత మనీ కౌంటింగ్ మిషన్, 5 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా మాధవరెడ్డి అనే అతనికి మెయిన్ క్రికెట్ బుకీగా చెప్పినాడు. ఇంకా ఒక 11 మంది క్రికెట్ బుకీలు అతను పేర్లు లిస్ట్ ఇచ్చినాడు. వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేస్తూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. మహాలక్ష్మి కాలనీకి చెందిన విజయ్ అగర్వాల్ అనే వ్యక్తి తన సొంత బాబాయ్ ఇంట్లోనే చోరీ చేయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధిత కుటుంబం వేములవాడ నరసింహస్వామి దర్శనానికి వెళ్లగా ఇదే అదనుగా భావించిన విజయ్ అగర్వాల్ తన స్నేహితులతో కలిసి బాబాయ్ ఇంట్లో చోరీ చేశాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ విజువల్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు ఆర్మూర్ పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 58 తులాల బంగారం, 35 తులాల వెండి, 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు పోలీసులు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలోని కలెక్టరేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచడంతో పాటు కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కల్పించాలని కోరారు. తమ గ్రామం మీదుగా వెళ్తున్న కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ నిర్మించాలని కోరుతూ ఈదుగులగట్టపల్లి గ్రామస్తులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా చాలా దూరంలో సర్వీస్ రోడ్ను ఏర్పాటు చేయడంతో గ్రామానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, వెంటనే తమ గ్రామం దగ్గరే సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు ఈదులగట్టపల్లి వాసులు. గ్రామస్తుల నిరసనతో అక్కడికి చేరుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు సెంటర్లలోని ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవుతుంటూ అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మొక్కజొన్న బస్తాలు సైతం వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనకపోవడంతో వర్షానికి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.